హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే మనకి కొంచెం యాటిట్యూడ్ వీడియోస్ అయితే కావాలని నాకైతే సబ్స్క్రైబర్ అయితే ఇన్స్టాగ్రామ్లో నాకైతే సెండ్ చేశారన్నమాట. దాని విధంగా ఒక వీడియో అయితే తీసుకొచ్చాను. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీ యొక్క ఫోటోని పెట్టుకొని ఎడిటింగ్ అయితే వేరే లెవెల్లో చేసుకోవచ్చు. నేనైతే మహేష్ బాబు సార్ ఇమేజెస్ అయితే పెట్టి వీడియో చేశాను. ఒకసారి అయితే డెమో అయితే చూడండి. ఓకే, కొంచెం వెయిట్ చేయి బ్రో, నేను చూపిస్తా అసలు యాటిట్యూడ్ అంటే ఏంటో. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. ఇదే విధంగా మీ ఫొటోస్ని పెట్టుకొని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేదే ఈ వీడియోలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. అవి చిన్న చిన్న సెట్టింగ్స్, అవి మీరు చేసుకోవాలంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే మీ ఫొటోస్ పెట్టుకొని ఎడిటింగ్ అయితే చింపేయచ్చు అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. అదేవిధంగా ఇందులో ఇచ్చిన మనకైతే ఒక టెంప్లెట్ అయితే ఉంటుంది. అది వచ్చి నేను టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని ఫుల్గా చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో లేదా టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి అయితే చూసేయండి. సో మనమైతే ఇంకా స్టార్ట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే మనకైతే ఒక డైలాగ్ అనేది ఉంటుందన్నమాట. ఆ డైలాగ్ తర్వాత ఒక 5-6 ఇమేజెస్ వచ్చేటట్టు మనకైతే ఒక బీట్ మార్క్ అయితే ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక యాటిట్యూడ్గా మనం అయితే మన ఫొటోస్ని పెట్టుకుని ఎడిటింగ్ అయితే చింపేయచ్చు అనమాట. దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు, స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే కంటిన్యూ చూసేయండి. సో ఇక్కడ నుంచి నార్మల్గా ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. అందుకోసం ఇక్కడ చూసారా, బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ నుంచి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. సో మనం ఎవరి ఇమేజెస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఇమేజెస్ అయితే యాడ్ చేయాలి. సో నేనైతే కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేనైతే మహేష్ బాబు సార్ ఇమేజెస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో గైస్, మహేష్ బాబు సార్ అయితే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలనుకుంటున్నాను. సో నేనైతే ఫస్ట్ అయితే ఈ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. ప్రతి ఒక్క ఇమేజ్కి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకొని ఈ మార్క్ ఉంది కదా, యారో మార్క్, దాన్ని క్లిక్ చేసి ఎక్స్ట్రా పాయింట్ని కట్ చేయండి. అదేవిధంగా మనకి ఇంకా ఏమేమి ఇమేజెస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజెస్ అన్నిటిని యాడ్ అయితే చేయాలి. సో నేను నెక్స్ట్ అయితే దీన్ని తీసుకుంటున్నాను. సో కొంచెం యాటిట్యూడ్గా ఉండే ఇమేజెస్ అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. చాలా బాగా కనిపించడానికి కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది అన్నమాట. సో నేనైతే నెక్స్ట్ ఈ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. సో అదేవిధంగా ప్రతి ఒక్క ఇమేజ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా మీ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఇమేజెస్ వచ్చేసి మీ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఈ ఇమేజ్ అయితే ఫుల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేశాను. చాలా చిన్న వీడియో కాబట్టి నేనైతే ఫుల్గా చూపిస్తున్నాను. సో ఇది ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనమైతే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీ ఇమేజెస్ అయితే మహేష్ బాబు సార్ ఇమేజెస్ బదులు మీ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓవరాల్ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసాం. ఇప్పుడు మనమైతే బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్కి అయితే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆ టెక్స్ట్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి టెక్స్ట్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క దానికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి డైలాగ్ అనేది మనకైతే టెక్స్ట్కి అనేది ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి ఈ విధంగా. సో నేను అన్నిటికైతే యాడ్ అయితే చేశాను. చాలా చిన్న వీడియో కాబట్టి మీరు పూర్తిగా చూసేయండి. ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసాం. ఇప్పుడు మనకైతే టెక్స్ట్ దగ్గర మనకైతే ఒక ఎఫెక్ట్ రావాలన్నమాట. సో అది ఎలా అనేది ఇప్పుడైతే చూపిస్తాను. టెక్స్ట్ని క్లిక్ చేయండి. ఇక్కడ బార్డర్ అండ్ షాడోని క్లిక్ చేసి ఇక్కడ షాడో థర్డ్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేసేయండి. ఎనేబుల్ అయితే చేయండి సింపుల్గా. సో ప్రతి ఒక్క దానికి ఎనేబుల్ చేసుకోండి. మధ్యలో అయితే ఈ విధంగా అయితే మనకైతే ఒక గ్లోయింగ్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క దానికి ఎనేబుల్ చేసుకుంటూ వెళ్ళండి. చాలు, సింపుల్గా ఈ విధంగా ఎనేబుల్ అయితే చేసుకోండి. ఈ విధంగా బార్డర్ అండ్ షాడోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకుంటూ వెళ్ళండి ప్రతి ఒక్క దానికి. అంతే, మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ పర్ఫెక్ట్గా మీకు గ్లోయింగ్ అవుతుంటుంది. చూడండి, మనకు చూడటానికి లుక్ అయితే బాగుంటుంది అనమాట ఈ విధంగా. సో ఈ విధంగా చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే అంటే ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి సింపుల్గా. సో లేయర్నే కాపీ చేసుకోండి సింపుల్గా. ఫోటోని క్లిక్ చేయండి. ఈ లేయర్ ఆప్షన్ ఉంది కదా, లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి సింపుల్గా కాపీ లేయర్ అని క్లిక్ చేసేయండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి.
బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ అని ఉంది కదా లాస్ట్లో, ఈ యారో మార్క్ని అయితే క్లిక్ చేసుకోండి. ఈ యారో మార్క్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ బాక్స్ లాగా ఫస్ట్ది అయితే ఆఫ్ చేసుకోండి, డ్యూరేషన్ ఆఫ్ అయితే చేసుకోండి. సింపుల్గా పేస్ట్ అయితే చేయండి చాలు. సో ఈ విధంగా పేస్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్ ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్ చేసాం కాబట్టి ప్రతి ఒక్కదానికి అదే విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి ఈ విధంగా. సో ప్రతి ఒక్కదానికి సేమ్ అంతేనమాట. పేస్ట్ స్టైల్ అని మనమైతే ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సింపుల్ అనమాట. ఈ విధంగా పేస్ట్ అయితే చేసిన తర్వాత ఇంకొక చిన్న సెట్టింగ్ అయితే ఉంటుంది, అది ఇప్పుడైతే చూపిస్తాను. సో అన్ని ఇమేజెస్కి అయితే ఒక సైడ్ నుంచే మనకి రైట్ సైడ్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అయితే వస్తుంటుంది. కాబట్టి ఇది వచ్చేసి మనమైతే ఇంకొక ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి మనమైతే ఇక్కడ 35 పైకి ఉంది కదా, 35 కిందికి అయితే చేసేసుకోండి సింపుల్గా. ఇంకేం చేయని అవసరం లేదు, 35 కిందికి చేసేయండి. ఇప్పుడు మనకైతే ఈ ఇమేజ్ ఈ సైడ్ నుంచి వస్తే ఈ ఇమేజ్ అయితే ఈ సైడ్ నుంచి వస్తుంటుంది. ఇలాగా 1 by 1 మీరు చేసుకుంటూ సింపుల్గా మీరు ఈ ఎఫెక్ట్ని అయితే చేంజ్ చేసుకోండి సింపుల్గా ఈ విధంగా. ఇక్కడ మనం ఒక 50 కూడా పెట్టుకుందాం, 50 అనుకుంటా, అన్నిటికీ 50 అయితే పెట్టుకోండి. సరేనా, ఓకేనా? ప్రతి ఒక్కదానికి 50 పెట్టుకోండి, మనకి అప్పుడేదా మనకి కనిపించడానికి బాగుంటుంది అనమాట. సో 50 అయితే పెట్టుకోండి, మనకి కనిపించడానికి బాగుంటుంది ఈ విధంగా. సో మనకైతే ఓవరాల్గా వీడియో అయితే చాలా ఈజీ అనమాట. ఈ విధంగా మీరు అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఏం చేశాను, ఒక టెంప్లెట్ అయితే మీకు టెలిగ్రామ్లో అయితే ఇస్తానమాట. ఆ టెంప్లెట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి ప్లస్ ఐకాన్ చేసి మీడియాలోకి వెళ్ళి ఆ టెంప్లెట్ ఎక్కడుందో చూసి యాడ్ చేస్తాను. మీరైతే డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి, ఓకేనా? నేను యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో గైస్, ఇలాంటి టెంప్లెట్ అయితే మీకు టెలిగ్రామ్లో అయితే ఉంటుందన్నమాట. యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఈ టెంప్లెట్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి పైకి అనేది జరపండి. ఇక్కడ నుంచి పైకి అయితే క్రాప్ అయితే చేయండి. క్రాప్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. దీనికి ఒకవేళ మ్యూజిక్ ఉంటే ఆఫ్ అయితే చేయండి, ఓకేనా? ఒక్క నిమిషం. సో దీనికి ఒకవేళ మ్యూజిక్ ఉంటే ఆఫ్ అయితే చేసుకోండి. ఈ లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఓపోసిటీలోకి వెళ్ళండి. ఇక్కడ లైట్ అని క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేయండి. స్క్రీన్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒక ఎఫెక్ట్ అనమాట. బాగుంటుంది, చూడటానికి కూడా ఎక్సలెంట్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా బాగుందో. ఈ విధంగా మీ ఫొటోస్ని పెట్టుకుని ఎడిటింగ్ అయితే చింపేయచ్చు అనమాట. ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినప్పుడే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయి. సో మిస్ కాకూడదు అనుకుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.